ఓం శాంతి. 1/6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. సద్గురువు శివబాబా దృష్టి. నేను ఆత్మీక సేవాధారిని. ఈశ్వరీయ యజ్ఞములో బేహద్దు సేవను చేస్తున్నాను. శివబాబా, నేను ఈశ్వరీయ సేవలో నిరంతరము బిజీగా ఉంటున్నాను. ఈశ్వరీయ యజ్ఞము, ఈశ్వరుడైన తండ్రిపై నాకు అమితమైన ప్రేమ ఉన్నది. నా సంతోష పాదరస మట్టము పైకి ఎక్కి ఉన్నది. నా హృదయములో స్వర్గ సామ్రాజ్యపు సంతోషమున్నది. శివబాబా, నాకు మీ నుండి స్వర్గ వారసత్వము లభించుచున్నది. ఆత్మనైన నేను అనేక జన్మల కొరకు సంతృప్తి చెందుతున్నాను. నా సర్వ మనోకోరికలు పూర్తవుతున్నవి. శివబాబా, ప్రతిరోజు మీరు నాకు కొత్త కొత్త జ్ఞాన పాయింట్లను వినిపిస్తున్నారు. వింటూ వింటూ నాకు మీపై అమితమైన ప్రేమ కలుగుతోంది. శివబాబా, మీరు ప్రజాపిత బ్రహ్మతనువులో వచ్చి నాకు శీతలమైన దృష్టిని ఇస్తున్నారు. నేను మిమ్మల్ని చూడటముతో సంతృప్తి చెందుతున్నాను. మీ జ్ఞానము వినటములో ఆనందం కలుగుతోంది. శివబాబా, అందరికంటే నేనే ఎక్కువగా భక్తిని చేశాను. మరలా మీ నుండి ఎక్కువగా జ్ఞానాన్ని కూడా వింటున్నాను. నేను మీ నంబర్ 1 భక్తుడిని బాబా. ఇప్పుడు మీ నుండి శక్తిశాలి దృష్టిని పొందుతూ నేను పరివర్తన అవుతున్నాను. తృప్తి చెందుతున్నాను బాబా. సద్గురువు శివబాబా, మీరు నన్ను దృష్టి ద్వారా పరివర్తన చేస్తున్నారు. మీరే నాకు సద్గురువు మరియు పరమ ప్రియుడు కూడా. నేను పరమ ప్రియుడైన శివబాబా ఎదురుగా కూర్చొని ఉన్నాను. మీ ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందనే విషయాన్ని దృష్టి ద్వారానే గ్రహించాను.
బాబా, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషముగా ఉంది. స్వర్గ సామ్రాజ్యపు నశ పెరిగి ఉన్నది. సర్వశక్తివంతుడైన తండ్రి నాకు లభించారు. స్వర్గ చక్రవర్తి పదవి నాకు లభించనున్నది. శివబాబా, మీ నుండి దృష్టిని పొందుతూ నా దేహాభిమానము పూర్తిగా తొలగిపోయింది. శివబాబా, నేను బేహద్దు సృష్టి చక్రములో అనేక జన్మలను పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు శివబాబా ఎదురుగా వచ్చి చేరాను. మీ సన్ముఖములో నాకు సత్యయుగి సామ్రాజ్యపు నశ పెరుగుతూ ఉన్నది. నేను శివబాబా సన్ముఖములో స్థిరమైన సంతోషంలో ఉన్నాను. సుప్రీం తండ్రి శివబాబాతో ఆత్మీక సంభాషణ చేస్తున్నాను. ఈ పంచతత్వాల దేహముతో నేను పురుషార్థము చేస్తున్నాను. శివబాబా, మీరు నాకు దృష్టి ద్వారా 21 జన్మల వారసత్వాన్ని ఇస్తున్నారు. మీ శీతలమైన దృష్టి నన్ను పావనముగా చేస్తోంది. నేను బాబా నుండి అత్యంత శక్తిశాలి దృష్టిని తీసుకుంటున్నాను. నా ఖుషి పాదరస మీటరు పైకి ఎక్కి ఉన్నది. నేను ప్రతిరోజు మీ నుండి అనేక కొత్త కొత్త పాయింట్లను తెలుసుకుంటున్నాను. నేను ఆత్మీక తండ్రిపై సంపూర్ణ ప్రేమను కలిగి ఉన్నాను. శివబాబా, నా హృదయమంతా మీ ప్రేమతో నిండి ఉన్నది. నేను మీ నుండి చాలా కాలము దూరముగా ఉంటిని. ఇప్పుడు మీరు నాకు కలిశారు. శివబాబా, ఇక ఎప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మీ నుండి దూరమై నేను ఇప్పటికే అనేక దుఃఖాలను చవి చూశాను. ఎప్పుడు మీ చేతిని వదిలి దుఃఖసాగరములో మునిగిపోను. నేను సద్గురువు శివబాబా ఎదురుగా ఉన్నాను. హర్షితముగా ఉన్నాను.
శివబాబా, నేను కర్మక్షేత్రంలోనూ మిమ్మల్ని తప్పక గుర్తుంచుకుంటాను. మీ ప్రేమ నన్ను మీ వైపునకు ఆకర్షిస్తున్నది. శివబాబా, నిజంగా మీరొక్కరే మధురమైన వారు, అత్యంత ప్రియమైన వారు కూడా. మీరు నన్ను స్వర్గములోనికి వెళ్ళేందుకు యోగ్యునిగా చేస్తున్నారు. నేను స్వర్గ యజమానిగా ఉంటిని. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు మరలా మిమ్మల్ని కలుసుకుంటున్నాను. శివబాబా, నేను పోగొట్టుకున్న స్వరాజ్యాన్ని మీరు మరలా నాకు అందిస్తున్నారు. ఈ విశాలమైన విశ్వములో కోటాను కోట్ల మంది ఆత్మలలో గుప్తముగా వచ్చి ఉన్న మిమ్మల్ని నేను గుర్తించాను. మీ ద్వారా లభించే ప్రాప్తిని కూడా తెలుసుకున్నాను. మీరు ప్రజాపిత బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారు. మీ నుండి నేను 21 జన్మల వారసత్వాన్ని పొందుతాను. శివబాబా, మాయ నన్ను మీ నుండి వేరు చేయటానికి చాలానే ప్రయత్నిస్తుంది. నన్ను మరిపించే ప్రయత్నం కూడా చేస్తోంది. శివబాబా, నేను ఎప్పుడూ మిమ్మల్ని, మీరిచ్చే ఆస్తిని మరచిపోను. నేను మీపై సంపూర్ణ ప్రేమను కలిగి ఉన్నాను. శివబాబా, మీరు నాకు బేహద్దు సేవను అందిస్తున్నారు. దూరదేశము నుండి నా కోసమే వచ్చారు. నాకు మీపై, మీరిచ్చే శ్రీమతముపై సంపూర్ణ విశ్వాసం ఉన్నది. శివబాబా, నేను ఎప్పుడూ మీ శ్రీమతములో ఏ విధమైన సంశయాన్ని తీసుకొని రాను. ఏ విషయములోనూ కన్ఫ్యూజ్ కాను. ప్రతిరోజు మీరు నన్ను జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నారు. మనుష్యుడిగా ఉన్న నన్ను దేవతగా చేస్తున్నారు.
శివబాబా, నేను మానవుల నుండి దేవతలుగా తయారు చేసే స్కూల్లో చదువుతున్నాను. పవిత్ర ప్రపంచానికి మీరు నన్ను యజమానిగా చేస్తున్నారు. నేను ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తాను. ఈ శ్రమ నాకేమీ శ్రమ కానే కాదు బాబా. నా నిరాకార తండ్రి, నా హృదయ రాముడైన శివ్ బాబా నన్ను సంపూర్ణ పావనముగా తయారు చేస్తున్నారు. నేను ఎప్పుడూ మిమ్మల్ని మరచిపోను. నిరాకారమైన శివబాబా, మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచన చేస్తున్నారు. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. నిరాకార శివ్ బాబాకు ఆత్మీక మనవడిని. బ్రహ్మ ముఖవంశావళిని. శివ్ బాబా, నేను ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తూ విజయమాలలో మణిగా అవుతాను. నేను కర్మయోగిని. గృహస్థ వ్యవహారములో ఉంటూ సర్వకర్మలను పూర్తి చేస్తూ పవిత్రముగా ఉంటున్నాను. నేను గృహస్థ వ్యవహారములో ఉంటూ రాజయోగాన్ని సాధన చేస్తున్నాను. పరంధామము, బ్రహ్మతత్వము నా నివాస స్థానము. బ్రహ్మతత్వములోనున్న నా తండ్రి శివ్ బాబాను నేను స్మృతి చేస్తున్నాను. శివ్ బాబా, మీరు సర్వధర్మాలను అంత్యము చేసి ఏక దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. నేను ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవాడను. సద్గురువు శివ్ బాబా, మీరు ముక్తిధామముతో పాటు జీవన్ముక్తిధామము మార్గాన్ని చూపిస్తున్నారు. ఆత్మనైన నేను మనుష్యుడ నుండి దేవతగా అయ్యే పురుషార్థము చేస్తున్నాను.
నేను సంగమ యుగములో ఉన్నాను. సర్వశక్తివంతుడైన శివ్ బాబాతో మిలనము చేస్తున్నాను. శివ్ బాబా, నేను ఈ కలియుగ ప్రపంచంలో జీవించి ఉండి కూడా బుద్ధి ద్వారా మరణించే ఉన్నాను. నేను మీకు చెందిన వాడిని. నేను బ్రహ్మ ద్వారా దత్తు తీసుకోబడ్డాను. నాకు పాత ప్రపంచము మరియు మీరు స్థాపించే కొత్త ప్రపంచము రెండు స్మృతిలో ఉన్నాయి. నా బుద్ధిని పాత ప్రపంచముతో తెంపివేశాను. నిమిత్తముగా పాత్రను అభినయిస్తున్నాను. శివ్ బాబా, నేను నా బుద్ధి రూపీ లంగరును దేహదారులతో తెంచివేశాను. మీరు స్థాపించే కొత్త ప్రపంచానికి చేరుకుంటున్నాను. శివ్ బాబా, నాకు ఈ కలియుగి దుఃఖ ప్రపంచముతో ఎటువంటి సంబంధము లేదు. నేను స్వయంగా భగవంతునితో ఆత్మీక సంభాషణ చేస్తున్నాను. నేను ఆత్మను, శాలిగ్రామమును శివ్ బాబాతో పాటి పూజలు అందుకుంటున్నాను. పంచతత్వాల శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తున్నాను. నిజానికి నా ఇల్లు పరంధామమే. నేనిప్పుడు మరలా అక్కడికి తిరుగు ప్రయాణము కావాలి. పరంపిత పరమాత్మ శివ్ బాబా, నేను మీ నుండి ఆత్మ పరిచయాన్ని, పరమాత్మ పరిచయాన్ని యథార్థముగా తెలుసుకున్నాను. భక్తి మార్గములో గీతా పఠనము ద్వారా ఏ గుహ్య రహస్యాలను తెలుసుకోలేకపోతేనే గీతలో పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే సత్యముందని నేను గ్రహించాను. గీతా జ్ఞానదాత, మీరే గీతా భగవంతుడన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతేనే మీరొక్కరే పూర్తి ప్రపంచానికి
బేహద్దు జ్ఞానాన్ని అందిస్తున్నారు. మీరు సాధారణమైన మనుష్య తనువులో వచ్చి ఉన్నారు. సత్యయుగి దైవీ రాకుమారుడైన శ్రీకృష్ణుని శరీరములో మీరు రారు. మీరు సాధారణ మనుష్య తనువులో, ప్రజాపిత బ్రహ్మ తనువులో వచ్చి ఉన్నారు. శ్రీకృష్ణుని ఆత్మ కూడా ఈ సంగమ యుగములో మీ నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నారు, పురుషార్థము చేస్తున్నారు. శివబాబా, నేను అతి గుహ్యమైన విషయాలను మీ నుండి తెలుసుకున్నాను. నేను దేవతా వంశానికి చెందినవాడను. మీ నుండి స్వర్గరాజ్యమును పొందుతున్నాను. బేహద్దు సృష్టి చక్రపు ఆయుష్షు 5000 సంవత్సరములుగా నేను గుర్తించాను. నేను సూర్యవంశ కుటుంబానికి చెందినవాడను. బ్రాహ్మణుడి నుండి దేవతగా అవుతున్నాను. బ్రహ్మ సంతానమును, గుహ్యమైన జ్ఞానములను తెలుసుకుంటున్నాను. శివబాబా, మీరు తెలిపిన శ్రీమతమును పూర్తిగా ఆచరణ చేస్తాను. నేను ఒక్క మీతో నా బుద్ధి యోగాన్ని జోడించి ఉన్నాను. దళారి బ్రహ్మబాబా నాకు శివబాబాను పరిచయం చేశారు. నా నిశ్చితార్థము ఒక్క శివబాబాతో జరిగిపోయినది. శివబాబా, నేను మీ ఆత్మీక ప్రేయసిని. మీ నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాను. కల్పకల్పము మీతో ఆత్మీక నిశ్చితార్థమును జరుపుకుంటాను. నేను ఏ విషయములోనూ సంశయములోనికి వచ్చి మీ చేతిని వదిలిపెట్టను బాబా. నిరంతరము జ్ఞాన విచార సాగర మథనము చేస్తూ ఉంటాను. నేను బేహద్దు వైరాగ్యుడను. నాది అనే భావనను నీదిలోనికి పరివర్తన చేసుకున్నాను. శివబాబా,
నా సర్వస్వాన్ని మీ సేవలో సమర్పణ చేస్తున్నాను. బదులుగా మీ నుండి బేహద్దు ప్రాప్తిని, శక్తిని పొందుతూ ఉంటాను. థ్యాంక్స్ బాబా. ఓం శాంతి.